మనోజం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. లోపల ఉన్న చైతన్యం అలానే అణిచివేయబడి ఉంటుంది. అందరిలోనూ జ్ఞానం ఉందని పరమాత్మ చెప్తాడు. ప్రతి ఒక్క మానవుడికి బుద్ధి ఇవ్వబడింది, జ్ఞానం లోపలే ఉంది. బుద్ధిని ఉపయోగించుకొని తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం ప్రకటితమవుతుంది, తెలియబడుతుంది. అప్పుడు ఆ జ్ఞానంతో దైవాన్ని చేరుకోగలుగుతాడు, దైవాన్ని తెలుసుకోగలుగుతాడు. కనుక దేవతామూర్తులు ఆరాధించే వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసంతోనూ ప్రేమతోనూ భక్తితోనూ ఆరాధిస్తారు తప్పితే ఆ దేవత ఏ ఏ గుణాలు కలిగి ఉన్నాడు, కలిగి ఉంది, మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాము? ఆచరించలేకపోవడం కనుకనే భారతదేశం ఇంకా మన దేశంలో అనేక మంది కొంత జ్ఞానాన్ని గ్రహించి ఇంకా అధికమైన జ్ఞానాన్ని తెలుసుకోలేకుండా అనేక మందికి బానిసలుగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఏదో బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చెప్పేదంతా చేస్తూ ఉంటారు. ఆ చేయించుకునే వాళ్ళు ధనవంతులు కావచ్చు, కోటేశ్వరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకుంటే వాళ్ళు ఇది శ్రమకు తగ్గ ఫలితం ఇస్తున్నాము అని తృప్తిగా లోపల అనుకుంటే అప్పుడు వాళ్ళలో భగవంతుడు ఉంటాడు. శ్రమకు తగ్గ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాను అంటే అతనిలో భగవంతుడు ఇందాక ఉన్నాడు. లేదు అంటే 100 రూపాయలు పని చేసుకొని 10 రూపాయలు చేతిలో పెడితే అతనిలో ఉండేది భగవంతుడు కాదు, భయంకరమైనటువంటి కంసాది రాక్షసులు అని చెప్పాలి అని అంటాడు పరమాత్మ. కనుక భగవంతుడి లోపల ఉంచుకున్నాము అంటే, గుణాలను లోపల ఉంచుకుంటేనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక మానవులందరూ కూడా ఈ యొక్క అహంకారపూరిత మాటలు మాట్లాడేవాళ్ళు, ఆవేశంతో మాట్లాడేవాళ్ళు, ఊగిపోతూ మాట్లాడేవాళ్ళు, లేనిపోని కోపతాపాలు లోపల తెచ్చుకొని, ఎందుకు నీకు మనిషి జన్మ ఇచ్చారు, మనిషి జన్మ ఇచ్చి ఆనందంగా సంతోషంగా బతకండి నాయన అంటే మొదటి నుంచి ఆ విషయం మర్చిపోయి ఏవేవో తమకు తాము సృష్టించుకొని అనేక కష్టాలు తెచ్చుకొని ఆ తర్వాత బాధపడి ఏం ప్రయోజనం ఉంటుంది అని అంటారు. అలాగా యోగం అంటే ఏమి? జ్ఞానంతో మనసు సంయమనం చేయబడితేనే ఆత్మ సంయమనం అనబడుతుంది. అప్పుడే భగవంతుడు తెలుస్తుంది. ఆత్మ సంయమన యోగం అనేది పతాంజలి యోగ సూత్రాల్లో ఒకటి సూత్రం ఉంది, అది తర్వాత చర్చించుకుందాం. ఆత్మ సంయమనం అంటే ఏమంటే మనం మాట్లాడేటప్పుడు మన బుద్ధి కూడా పనిచేయాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఇవన్నీ గ్రహించి స్పష్టంగా మాట్లాడగలిగే వాళ్ళే జ్ఞానులు. అంతేకాని ఏదో ఎవరి యొక్క అనుగ్రహం కోసము, ఎవరి అహంకారానికి బానిసైపోయో, ఎవరి ఆత్మాభిమానాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే అది జ్ఞానం ఎలా అవుతుంది? మనం ఏది చెప్పినా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మములకు దగ్గర ఉండే చిన్న పుష్పాల్లాగా వాలిపోవాలి. అది మాటలంటే. అంతేకాని మాటలు అంటే భజన చేయడం కాదు. అమాయకులైనటువంటి యువకులు చెడిపోతున్నారు, అంటే అనేక దారుల్లో పోతున్నారు, తెలియకుండా పోతున్నారు. ఏం చేస్తున్నారంటే ఎవరి కిందలో మనం ఎందుకు బతకాలి, మనమే ఎందుకు అలా కాకూడదు అని ప్రయత్నిస్తే ప్రతి మానవుడు గొప్పోడు అవుతాడని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి మహాశాస్త్రజ్ఞుడు మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పినటువంటి చాణక్య మహాజ్ఞాని. ఆయన రాసినటువంటి అర్థశాస్త్రం అనేది ధనం గురించి అనుకుంటారు, కాదు, రాజకీయ శాస్త్రం అది, రాజనీతి శాస్త్రం అది. కనుక ఆయన ఏం చెప్తాడంటే సర్వమానవులను ఎవరైతే సమానంగా చూస్తూ వివక్షత లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే అందరి దృష్టిలో గొప్పవాడుగా నిర్మితమవుతాడు అని చెప్తాడు చంద్రగుప్తుడికి. అలా రాజ్యం పరిపాలింపచేస్తాడు చాణక్యుడు. కనుక జ్ఞానం ఎంతో ఉంది. భాగవతంలో తెలుసుకోవాల్సింది పరమాత్మ
ప్రతి ఒక్క సన్నివేశం, ప్రతి ఒక్క సంఘటన కూడా మనసుల్ని చదివేటటువంటి మాటలు, మనసుల్ని మార్చేటటువంటి మాటలు, మనసుల్ని కరిగించి, అలాగే కఠినమైన రాయిని ఎలా కరిగిస్తే కూడా అది కరక్కపోతుందో కఠినమైన శిలను కూడా కలిగించేటటువంటి మహాజ్ఞానోత్తమమైనటువంటిదే భాగవతం. వ్యాస భగవానుల వారు రాసింది. అదే అన్నమయ్య పాడింది. అన్నమయ్య పాడిన పాటలు అన్నిటిలో కీర్తనలో ఎత్తుకోండి 30,000 కీర్తనలు ఉన్నాయంట. మనం అంతో ఎంతో తెలుసు. ఆయన కానీ ఆధ్యాత్మిక కీర్తనలు, దైవారాధన కీర్తనలు, భక్తి కీర్తనలు కానీ విన్నామంటే సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు అన్నిటినీ ఆయన ఎక్కడికక్కడ తెంచుకుంటూ వచ్చేశారు. కోరని కోర్కెలు కోయన్ని కట్లు వదలవు నీవవి వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఎంతటని శరణిదే రుచితిని అంతర్యామి అంతర్యామి అంటాడు. అయ్యా, నేను నీకు ఏం చేయవాలో అన్నీ చేసేసాను. మీరు బోధించినటువంటి భాగవతము, వేదాలు, సారాలు నాయనా శ్రీ వెంకటేశ్వర తల్లి తండ్రి అంత నువ్వే కనుక మా అమ్మలతో నిన్ను ఎలా మురిపించాలో మురిపించేశారు, నిన్ను ఎలా ఆనందింపాలో ఆనందించేశారు, నిన్ను ఎలా జోలపాడి నిద్రపుచ్చాలో నిద్రపుచ్చారు. అది మీ నోటి నుంచి మీరే చెప్తున్నారు. కనుక సమాజంలో ఉండేటువంటి అనేక మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, ఎవరెవరో జ్ఞానులు మనం చెప్పుకొని చేసే పనులన్నీ కూడా అజ్ఞానపరంగా మానవుల్ని బాధిస్తుంటాయి. సామాన్యులు బాధించబడకూడదు. సామాన్యులు, పేదలు అందరూ ఆదరించబడాలి అని చెప్పిన మహా కవిగాయక వైతాళికుడు, పదకవిత పితామహుడు శ్రీమన్ అన్నమాచార్యుడు. ఆయనకి తిరుపతిలో ఆలయం కట్టితే బాగుంటుందనేది నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. తిరుపతిలో ఆయన ఒక ఆలయం ఉండాలి. మనకు ఎవరెవరి ఆలయాల్లో ఎవరెవరి బొమ్మల్లో పెట్టుకొని మన ఆలయాలు చేస్తూ ఉంటాం. శ్రీమన్ నారాయణుని ప్రసన్నం చేసుకొని నారాయణ మహిమర్పించినటువంటి వెంకటేశ్వర స్వామితో నిత్యమైన అనుసంధించబడినటువంటి ఆత్మతో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయం ఈ యొక్క విషయాలు పెద్దలందరూ గ్రహిస్తే, అందరికీ ఈ ఆలోచన వస్తే తప్పకుండా అన్నమయ్య ఆలయం ఉండి తీరాలి. అన్నమయ్య భక్తుడు, జ్ఞాని, వైజ్ఞానికుడు, వేదశాస్త్రజ్ఞుడు, మానసిక రోగాలను బాపెట్టేటువంటి మధురమైన గానాలు పలికించిన సంగీత విద్వాంసుడు. ఆ గానాలు వింటుంటే మైమర్చిపోతున్నారు అందరూ. అనేక రోగాలు పోతున్నాయి అన్నమయ్య కీర్తన వినేవాళ్ళు. అన్నమయ్య కీర్తనలు వినేవాళ్ళకి సర్వ రోగాలు పోతాయి. అవి వింటుంటే చాలా నిత్యం. ఎంతోమంది తల్లులు వాడి ఉన్నారు, తండ్రులు వాడి ఉన్నారు, అద్భుతంగా పాడుతున్నారు. చిన్న చిన్న ఆడబిడ్డలు, తల్లులు ఎంత మధురంగా, ఎంత ప్రేమతో, ఎంత ప్రీతితో వెంకటేశ్వర స్వామిని మరపించి మురిపించేటట్టుగా పాడుతున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.